అంటే ఏపీలో బీజేపీ టీడీపీ సఖ్యతగా పనిచేస్తున్నాయి. ఇక్కడ టీడీపీ బీజేపీకి ఏంటి గొడవ ఏంటి అసలు? ఇక్కడ టీడీపీ బీజేపీ గొడవ లేదు. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మేము బీజేపీని ప్రేమిస్తున్నాం, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ని ప్రేమిస్తారు. ఇంతే. దీంట్లో మీరేం పెద్దగా పెద్దగా దానికి ఏం గందరగోళం ఏం లేదు, పెద్ద విషయం కూడా ఏం లేదు. పొద్దున్నైతే బీజేపీ వాళ్ళు కేసీఆర్ ఇంట్లోనే ఉంటుండ్రు. దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి, ప్రోటోకాల్ వైజ్ కూడా ముఖ్యమంత్రికి సమానం. కానీ కేటీఆర్ ముందలుండి రిబ్బన్ కట్ చేస్తుంటే వెనకాల నించొని ఉంటాడు. ఇది ఏ మేరకు గౌరవం? టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎవరన్నా పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడతామంటే ఎవరికైనా మైక్ ఇస్తుండ్రా? మురళీధర్ రావు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటాడు. ఎన్నిసార్లు పోరాటాలు చేసిండు ఇక్కడ? తెలంగాణలో టీడీపీ బీజేపీ మధ్య బంధం ముగిసినట్టేనా? ముగిసింది తెరిసింది అనేది అమిత్ షా గారి లెవెల్లో, చంద్రబాబు నాయుడు గారి లెవెల్లో చర్చలు జరుగుతాయి. వాళ్ళు ఇచ్చే ఆదేశాల ప్రకారం వాళ్ళైనా మేమైనా పనిచేయాలి. ముగిసిందానో తెరిసిందానో చర్చించుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీలో ఉండే వ్యక్తులు, పార్టీ పరంగా చెప్పట్లే, కొద్దిమంది కీలకమైన భారతీయ జనతా పార్టీలో ఉండే వ్యక్తులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు, ఆయన కనుసైగల మేరకు ఆయనను మెప్పించడానికే పనిచేస్తారు. ఆయన మీద ఈగ వాలినా కూడా వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టే ఈనాడు నాగం జనార్దన్ రెడ్డి గారు ఆ పార్టీలో చేరి కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా వాటర్ గ్రిడ్ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, విద్యుత్ కొనుగోలు కావచ్చు, వీటికి అన్నిటికీ సంబంధించి ప్రెస్ మీట్ పెడతామంటే కూడా అనుమతిస్తలేరు. నరేంద్ర మోడీ అంత బలమైన నాయకుడి దేశంలో లేడు అని చంద్రశేఖరరావు గారు చెప్తున్న తర్వాత ఆయన మీద పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎందుకు అనుకుంటుందో